కొద్దిగా సక్సెస్ రాగానే కళ్ళు నెత్తికెక్కడం అనేది మనం చాలా మందిలో చూస్తుంటాం. రాజకీయ నాయకుల్లో కూడా చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దేశానికి కాబోయే ప్రధానట. ఇప్పుడు ఇదేదో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు మాట్లాడుకుంటున్న మాట కాదు, డైరెక్ట్గా టీవీకే నాయకులు మాట్లాడుతున్న మాటలు. అంటే విజయ్ పార్టీలో ఉన్న ఒక స్థాయి నాయకులు మాట్లాడుతున్న మాటలు, మళ్ళా విజయ్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. తమిళనాడు విద్యాశాఖ మంత్రి మాట్లాడాడు, అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడారు. విజయ్ ఈ దేశానికి కాబోయే ప్రధాని అనేటువంటి మాట. అంటే విజయ్ తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యాడో లేదో, విజయ్ స్థాయిని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కేరళలో టీవీకే పార్టీని ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది కదా. అలాగే ఆ పార్టీని విస్తరించి దేశ రాజకీయాల్లో కూడా టీవీకేని విస్తరించుకోవాలనేది ప్లాన్ ఏదో చేసుకుంటున్నట్టున్నారు. అంటే వాళ్ళ ఆలోచన చూడండి, ఇది కొద్దిగా అతిగా అనిపించట్లే. మొన్ననే తమిళనాడులో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు విజయ్ ముందున్న లక్ష్యం ఏంటి? సీఎంగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం, మళ్ళీ తిరిగి టీవీకే పార్టీని తమిళనాడు తిరిగి అధికారం తెచ్చుకోవడం. ఎందుకంటే తమిళనాడులో సెకండ్ టైం అధికారం తిరిగి రావడం అంటే చిన్న విషయం కాదు. ఒక్కసారి అన్నాడీఎంకే పార్టీకి వచ్చింది రీసెంట్గా, 2 సార్లు తిరిగి అధికారంలో రావడం. తర్వాత అంటే జయలలిత గారు బతుకున్నప్పుడు మామూలుగా ఒకసారి ఒకరికి అధికారం ఇస్తే ఇంకోసారి ఇంకొకరికి అధికారం ఇస్తుంటారు తమిళనాడు ప్రజలు. కానీ జయలలిత గారు మాత్రం 2 సార్లు వరుసగా గెలవగలిగారు. ఇప్పుడు విజయ్ గారు కూడా మంచి ముఖ్యమంత్రి అనిపించుకొని సెకండ్ టైం తన పార్టీని అధికారం తీసుకొచ్చుకొని కొద్ది సుదీర్ఘకాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత దేశ రాజకీయాల్లో తన పాత్ర గురించి ఆలోచిస్తే ఓకే. కానీ మొన్ననే రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యి వెంటనే దేశ రాజకీయాల్లో తన పాత్ర అంటే దీన్ని ఏమనుకోవాలి? ఇలా కలలుగన్నోళ్ళు విజయ్ మొదటోడేం కాదు. అప్పట్లో మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీని భారతదేశం పార్టీ చేద్దాం అనుకున్నారట. కొంతమంది ఎన్టీఆర్ గారికి సలహా ఇచ్చారట. కానీ మళ్ళీ ఆ ఆలోచనని ఎన్టీఆర్ గారు విరమించుకున్నారు. ఆ ఆలోచనని ఎన్టీఆర్ గారు పక్కన పెట్టేశారు. మనం ఇక్కడ గ్రౌండ్ సరిగా ఉండాలి, బయటికి మనం పోవటం కూడా కరెక్ట్ కాదు, బయటికి పోతే ఇక్కడ గ్రౌండ్ పోయిద్దని ఏదో ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో భారతదేశం పార్టీగా మార్చాలనే ఆలోచనని వెనక్కి తీసుకున్నారట. తర్వాత కేసీఆర్ గారు చూసాక మనం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉందా, టీఆర్ఎస్ పార్టీగా ఉందా కేసీఆర్ గారి పార్టీ? మళ్ళా తెలంగాణ పార్టీగానే ఉంటుంది కదా. ఆ బీఆర్ఎస్ అనే పేరు పక్కకు పెట్టేశారు కదా. అసలు అంటే పేరుకు టెక్నికల్గా బీఆర్ఎస్ఏ, కానీ వాళ్ళ అస్తిత్వం తెలంగాణ. దాన్ని వదులుకోవటం వల్ల వాళ్ళు తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు కదా. దేశ్కి నేత కేసీఆర్ అన్నారు, ఏమైంది? ఇప్పుడు రాష్ట్రకి నేత కోసం పోరాటం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి పదవి కోసం. ఆ తర్వాత ఇప్పుడు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా కూడా దేశానికి ప్రధాని కావాలనుకున్నారు, ఇండియా కూటమికి నేనే నాయకురాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు మమతా పరిస్థితి ఏంది? కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. దేశ ప్రధాని పక్కన పెట్టండి, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా కూడా లేదు ఆవిడ తీసి పక్కన పెట్టేశారు. ఆ పార్టీలో పార్టీ పదవి పోయింది, ఎమ్మెల్యే పదవి పోయింది, ముఖ్యమంత్రి పదవి పోవడం, అధికారం పోవడం పక్కన పెట్టండి. అసలు ఇలా మమతా పరిస్థితి ఏంది అసలు? తర్వాత కేజ్రీవాల్ తాను ప్రధాని అనుకున్నాడు, ప్రధాని పదవి కోసం చాలా ప్రయత్నం చేశాడు. మోడీ గారికి ప్రత్యామ్నాయం నేనే అని చెప్పుకోవడం చాలా ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్లో వారణాసిలో మోడీ గారి మీద పోటీ కూడా చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో అధికారం తెచ్చుకోవడం, తర్వాత పంజాబ్లోకి విస్తరించుకోవటం, పంజాబ్లో అధికారాన్ని సంపాదించుకోవటం, తర్వాత చాలా రాష్ట్రాల్లో పోటీ చేయటం, అక్కడ ఎంతో కొంత పర్ఫార్మెన్స్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంపాదించడం, చాలా ప్లాన్ చేసుకున్నాడు. జాతీయ పార్టీగా మారాలి, తాను ప్రధాని కావాలని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? ఢిల్లీలో అధికారం పోయింది, ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. ఇప్పుడు పంజాబ్లో అధికారాన్ని కాపాడుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మన కళ్ళ ముందు ఆకాశం వైపు చూసి నేలని చూడలేక కింద పడిపోయిన వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. కేసీఆర్ కనపడుతున్నాడు, కేజ్రీవాల్ కనపడుతున్నాడు, మమతా కనపడుతుంది. అంటే మన కళ్ళ ముందు ఉన్న నాయకుల గురించి చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు విజయ్ కూడా అలా ఆకాశం వైపు చూస్తే ఉన్న నేల కదిలిపోయింది. సో విజయ్ అతి అంచనాలకు పోకపోవటం మంచిది అనేది నా ఉద్దేశం. ఏమంటారు? కామెంట్ చేయండి.